యథా రాజా తదా ప్రజ. చందమామ కథ. విజయపురాన్ని పాలించిన ఒక రాజు ప్రజాకంటకుడు. ప్రజలను రకరకాల పనులతో పీడించేవాడు. కళాకారులను దగ్గరకు రానిచ్చేవాడు కాడు. ఆయన ఒకనాడు దర్బార్లో తన వద్ద కొలువు చేసేవారిని ఒక ప్రశ్న వేశాడు. నా పరిపాలన బాగున్నదా? నా తండ్రి పరిపాలన బాగున్నదా? నా తాత పరిపాలన బాగున్నదా? ఈ ప్రశ్నకు సభికులు ఎలాంటి సమాధానం చెప్పినా రాజు సంజాయిషి అడిగి ప్రాణాలు తోడేస్తాడు. ఏ ఒకరి పరిపాలన బాగున్నదన్నా మిగిలిన ఇద్దరి పరిపాలనలో లోటు ఏమిటని నిలదీస్తాడు. ఆ సంగతి తెలిసిన సభికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. అప్పుడు మంత్రి వారి దుస్థితి గమనించి లేచి నిలబడి, మహారాజా, తమ వద్ద కొలువు చేసేవారిలో చాలామంది తమ పరిపాలన తప్ప మరేదీ ఎరుగరు. తమ తాతగారి పరిపాలన ఎరిగిన వారు ఒక్కరు కూడా లేరు. అందుచేత తమ ప్రశ్నకు సమాధానం చెప్పటం ఇక్కడి ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు. ఈ మాట సమంజసమైనదే కావటం చేత రాజు మంత్రితో, అలా అయితే మా 3 తరాల పరిపాలనను ఎరిగిన మనిషిని పట్టి తెప్పించండి అన్నాడు. రాజభటులు నగరం మీద పడి కనిపించిన వృద్ధులందరినీ, మీరు రాజుగారి తాతగారి పరిపాలన ఎరుగుదురా అని అడగనారంభించారు. దర్బార్లో జరిగిన సంగతి నగరంలో పొక్కటం చేత ముసలివాళ్లు తమకు ఏమీ తెలియదని తప్పించుకున్నారు. ఎవరో ఒకరిని పట్టుకుపోకపోతే చావు తప్పదని భటుల భయం. వాళ్లు నగరమంతా చెడతిరిగి ఒక తమలపాకుల దుకాణం ముందు కూలబడ్డారు. తమలపాకులు అమ్మేవాడు మాటకారి. ఆ దుకాణదారు కూడా వయసు మళ్లిన వాడే కావటం చేత భటులు అతన్ని, తాత, నువ్వు రాజుగారి తాతను ఎరుగుదువా అని అడిగారు. నేను రాజుగారి తాతను ఎరగకపోవటమేమిటి? నాకు ఆయనకు ఒకే రోజు ఒకే గురువు దగ్గర అక్షరాభ్యాసం జరిగింది అన్నాడు తమలపాకులవాడు. అంటే రాజుగారి తండ్రిని కూడా ఎరిగే ఉంటావు. నువ్వు వెంటనే మా వెంటరా అన్నారు భటులు. దేనికి అన్నాడు తమలపాకులవాడు కాస్త భయపడిపోతూ. భటులు దర్బార్లో రాజు ప్రశ్న వేయటం మొదలుకుని ఆ క్షణం దాకా జరిగిందంతా చెప్పారు. భారమంతా భగవంతుడిపైన వేసి అతను భటుల వెంట రాజసభకు వెళ్ళాడు. రాజసభకులకు వేసిన ప్రశ్నే తమలపాకులవాణ్ణి కూడా అడిగాడు. తమలపాకులవాడు, మహారాజా, నాకు తమలపాకులు అమ్ముకోవటం తెలుసును కాని రాజ్యపాలన గురించి ఏం తెలుస్తుంది? అయితే తమ తాతగారి హాయాం నుంచి తమ హాయాం దాకా నాలో కలిగిన మార్పులు చెప్తాను. దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి అన్నాడు. ఏమిటా మార్పులు అని రాజు అడిగాడు. తమలపాకులవాడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, తమ తాతగారు పరిపాలించే కాలంలో నా ఇంటి పొరుగున ఒక ముసలివాడు, వాడి మనవరాలు ఉండేవాళ్లు. ఒకనాడా ముసలివాడు నన్ను పిలిచి, బాబూ, నన్ను మృత్యుదేవత పిలుస్తున్నది. నా మనవరాలు పెళ్లి చేసి వెళ్దామనుకున్నాను కానీ నాకు వ్యవధి లేదు. పిల్ల కోసం 2000 దీనారాలు దాచి ఉంచాను. దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఈ డబ్బు దానికిచ్చేయి అని నా చేతిలో డబ్బు పెట్టి కన్ను మూశాడు. అతని మనవరాలికి ఎన్నో చోట్ల తిరిగి మంచి సంబంధం కుదిర్చి పెళ్లి చేసి నా వద్ద దాచి ఉంచిన 2000 దీనారాలు ఆమెకిచ్చి కాపురానికి పంపేశాను. చాలా కాలం జరిగింది. మీ తాతగారు గతించి మీ తండ్రిగారు రాజ్యపాలన ప్రారంభించారు. ఆ కాలంలో ముసలివాడు మనవరాలు నా కొట్టు ముందుగా పోతూ కనబడింది. ఆమెను చూడగానే నాలో నేను, ఎంత బుద్ధిమాలిన పని చేశాను? నా దగ్గర 2000 దీనారాలున్నట్లు ఆమెకు తెలియదు కదా. ఆ డబ్బు నేనే ఎందుకు ఉంచేసుకున్నాను కాను అనుకున్నాను. నేను చేసిన పొరపాటుకు బాధపడ్డాను. మళ్ళీ ఈ మధ్య నాకేమ కనిపించింది. ఈసారి నా బుద్ధి తక్కువ నాకు మరింత కొట్టవచ్చినట్లు స్పష్టమైంది. నేను నిజంగా బుద్ధి లేనివాణ్ణి కాకపోతే ఆ పిల్లను నేనే పెళ్లాడి పిల్లను డబ్బును సొంతం చేసుకుని ఉండేవాణ్ణి కదా మహారాజా అంటూ తమలపాకులవాడు ముగించాడు. ఈ కథ విని ఎంతో ముచ్చటపడి రాజువాడికి 100 దీనారాలు బహుమతి ఇచ్చి పంపేశాడు. తన తాత పరిపాలనలో కన్నా తన తండ్రి పరిపాలనలో వాడు బుద్ధి వికసించిందని, తన పరిపాలనలో పూర్తిగా వికసించిందని రాజు అనుకున్నాడు. కాని సభికులు రాజు అజ్ఞానానికి చాటుగా నవ్వుకున్నారు. ఈ రాజు తాత ధర్మాత్ముడు. ఆయన పరిపాలనలో ప్రజలకు అధర్మమైన ఆలోచనలు వచ్చేవి కావు. ఈ రాజు తండ్రి దుర్మార్గుడు కాడు కాని ధనకాంక్ష హెచ్చుగా ఉండేది. ఈ రాజుకు ధనకాంక్ష పెరగడంతో పాటు ధర్మచింత అనేది ఏమీ లేకుండా పోయింది. ముగ్గురిలోని ఉన్న తేడాలను స్పష్టం చేసే విధంగా తమలపాకులవాడు తన కథ చెప్పాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.